బల్దియా ఇంజనీర్ల నిధుల కోసం బరితెగిస్తున్నారు. ఖజానాకు గండి కొడుతున్నారు. బినామీ గుత్తేదారులతో అవినీతికి పాల్పడుతున్నారు. పై వంతెనలకు రంగులు వేసే ఆర్టిస్టిక్ పెయింటింగ్ కాంట్రాక్ట్ పనులే అందుకు నిదర్శనం. దాదాపు 40 కోట్ల పన్నులన్నింటినీ ఒకే సంస్థకు కట్టబెట్టారు. ఆ సంస్థ ఎంపికయ్యేలా ఒకే రకమైన పనులకు టెండర్ నిబంధనలు మార్చారు. భారీగా లంచాలు మూటగట్టుకుంటున్నారు. మిగిలిన పై వంతెనలకు రంగులు రెండో దశ టెండర్లకు శ్రీకారం చుట్టారు. శేర్లింగంపల్లి జోన్ శిల్పాలే మొదటి పై వంతెనకు 1.64 కోట్లతో రంగులు వేయాలనే టెండర్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పనులకు అర్హత నిబంధనలను జీవో 94 ప్రకారం నిర్ణయించేవారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆ జీవోతో సామాన్యులు కాంట్రాక్టర్లుగా పనిచేసే అవకాశాన్ని కోల్పోతున్నారని జీవో 66ను తీసుకొచ్చారు. దీని ప్రకారం గతానుభావం అవసరం లేని పనులను కొత్త వారికి అప్పగించారు. గతంలోనూ పై వంతెనలకు రంగులు వేశారు. అప్పుడు జీవో 94, జీవో 66 ప్రకారం టెండర్లు పిలిచిన లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పనిచేసిన అనుభవం ఉండాలని నిబంధన పెట్టలేదు. తాజా పనులకు 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం రంగులు వేసిన సంస్థలే టెండర్లలో పాల్గొనాలని నిబంధనలు పెట్టారు. దీంతో టోలీ చౌకీ, షేక్పేట్ పై వంతెనలకు రంగులు వేసే టెండర్లలో అర్హత లేక ఎవరూ పాల్గొనలేదు. ఇక సంస్థకు పనులు కేటాయించారు. ఇప్పటి వరకు 40 కోట్ల పనులను సంస్థ చేపట్టగా అందులో 50% పన్నులు అర్హత లేకుండానే సంస్థ దక్కించుకుంది. తెలుగు తల్లి పై వంతెనకు రంగులు వేసే టెండర్కు జీవో 66 అర్హతలుండటంతో పలువురు వేశారు. అంచనా వ్యయానికన్నా 25% తక్కువకే చేస్తామన్న కాంట్రాక్టర్కు పని లభించింది. ఈకో సంస్థ మాత్రం అంచనా వ్యయానికన్నా ఎక్కువ మొత్తానికి పలు పనులను దక్కించుకుంది. దానివల్ల జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగానే నష్టం కలిగినట్లు అర్థమవుతుంది. వాటాలు, యాత్రలు, దైవ దర్శనాలు, బల్దియాలో బినామీ గుత్తేదారులు, ఇంజనీర్ల మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. అధికారుల కోసం తిరుమలకు ఉచిత ప్రయాణం, వసతి, వీవీఐపీ దర్శనాలను సర్దుబాటు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో అంటే హైదరాబాద్ నగరాన్ని తీసుకున్నట్లయితే ఫ్లైఓవర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు ఫ్లైఓవర్ కావచ్చు, అనేక ఫ్లైఓవర్స్ అవుటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి నియరెస్ట్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ కు రంగులు వేయడానికి టెండర్స్ అనే కంపెనీకి అర్హత కంపెనీకి పిలవాలని గతంలో నిబంధనలు ఉండేది. దానికి సంబంధించి 94 జీవో ప్రకారం అనేక మార్లు టెండర్ కూడా కాల్ చేసినటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చూసినట్లయితే 64 జీవోని కూడా తీసుకురావడం జరిగింది. 64 జీవో ద్వారా సంబంధించినటువంటి 64 జీవో ద్వారా వచ్చేటటువంటి వెసులుబాటు చిన్న సంబంధించినటువంటి టెండర్స్ వేసుకోవడానికి పెయింటర్స్ కూడా అవకాశం ఉంటుందనేది చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే 44 కోట్ల సంబంధించినటువంటి టెండర్ ఒకే సంస్థకి ఇవ్వడం, దీనికి సంబంధించినటువంటి పెయింటింగ్ సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చూసినట్లయితే పివి నరసింహరావు సంబంధించినటువంటి అండర్ ఫ్లైఓవర్ సంబంధించిన కలర్స్ కానీ దానికి సంబంధించిన విషయాలలో కొంత గోల్మాల్ జరిగిందనేది ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు నివేదికలు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ లోపం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నిటికీ పెయింటింగ్ వేయడానికి జరిగినటువంటి టెండర్ సంబంధించిన విషయాలలో గందరగోళ పరిస్థితి నెలకొన్నదనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ లీడియా సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఆ పెయింటింగ్ సంబంధించిన పేరుతో ఖజానాకు గండి కొట్టినట్టు జిహెచ్ఎంసీకి స్పష్టంగా అర్థమవుతుందనేది ఉన్నతాధికారుల నివేదికలో చేరుకున్న పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ సంబంధించినటువంటి ఆ సుందరీకరణ పేరుతో కానీ సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి అలంకరణ పేరుతో జరుగుతున్నటువంటి పెయింటింగ్లు మాత్రం 44 కోట్ల సంబంధించిన రూపాయలకు సంబంధించి పెయింటింగ్ సంబంధించిన దాంట్లో పూర్తిగా గోల్మాల్ జరిగింది. ఆ టెండర్ లో కూడా జరిగినటువంటి పరిస్థితిని పూర్తిగా అధికారులకు వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు దానికి సంబంధించినటువంటి విభాగం ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ లో పనిచేస్తున్న విభాగాలు కూడా ఇప్పటికీ కొంత
అలజడి సృష్టిస్తున్న కారణంలో కూడా ఆల్రెడీ పూర్తి స్థాయిలో లంచాలకు పాల్పడి ఈ వ్యవస్థలోని జరిగినటువంటి అవినీతికి ప్రధాన కారణం అనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మలేరియా సంబంధించినటువంటి సంస్థకు నష్టాల బాటకు ప్రధానంగా టెండర్లు కాల్ చేసినటువంటి విషయాలు ప్రధాన కారణం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక ఫ్లైఓవర్లు జరిగినటువంటి టెండర్లు దానికి సంబంధించినటువంటి పెయింటింగ్ సంబంధించిన విషయాలలో ఇప్పటికీ గోల్మాల్ జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్లైఓవర్లకు సంబంధించిన పెయింటింగ్ వివరాలకు సంబంధించి ఆ నిబంధనలకు విరుద్ధంగా టెండర్స్ కాల్ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున వాపోతున్నటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయలు సంబంధించినటువంటి విషయాలలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్స్ ఎందుకు కాల్ చేశారు, దీనికి సంబంధించినటువంటి ఎవరికైనా అనుభవం ఉన్న సంస్థకి ఇవ్వాలనేది కూడా టెండర్ లో న్యామ్స్ లో ఉన్నటువంటి పరిస్థితి. 94 జీవోలు అయితేనేమి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా సమీక్షించుకున్నటువంటి విషయంగా అనుగుణంగా 64 జీవోలు అయితే ఈ 2 జీవోలకు సంబంధించినటువంటి వైరుధ్యాలను చూపెడుతూ అలా జీవోలో ఉన్నటువంటి అనేక నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి 44 కోట్లకు సంబంధించినటువంటి టెండర్స్ ఇచ్చారనేది పెయింటింగ్ విషయాలలో కొంత గందరగోళం పరిస్థితి నెలకొంది. గోల్మాల్ జరిగినటువంటి ఈ టెండర్ సంబంధించినటువంటి తెలంగాణలోని ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ స్థాయిలో అధికారులు కూడా దీన్ని పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ టెండర్ లో మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలలో గోల్మాల్ జరిగిందనేది స్పష్టంగా అధికారులు కూడా ఒక నివేదిక కూడా సంబంధించినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ సంబంధించి చూసినట్లయితే తెలుగు తల్లిని పివి నరసింహారావుకు సంబంధించినటువంటి గచ్చిబౌలి నుంచి ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ ఇవన్నిటికీ పెయింటింగ్ వేసిన క్రమంలో దీనికి సంబంధించిన టెండర్ విషయాలలో పూర్తిగా గందరగోళం జరిగిందనేది జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి టెండర్ కాల్లో జరిగిన గందరగోళ పరిస్థితులకు సంబంధించి తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణకు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీకి గడ్డి కొట్టడానికి ప్రధానంగా ఈ టెండర్లోని గోల్మాల్ చేశారనే ప్రధాన అంశంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం. శ్రీనివాస్, వీళ్ళు మాత్రమే టెండర్ వేయాలని షరతులు అసలు ఎందుకు పెట్టారు? టెండర్స్ వేయడానికి సంబంధించి చూసినట్లయితే గతంలో టెండర్స్ వేయడానికి ఎవరైతే నామ్స్ ఉంటాయో గతంలో ఈ పెయింటింగ్ వేయడానికి సంబంధించినటువంటి ఆ సంస్థలకు సంబంధించిన టెండర్స్ సీనియర్స్ మాత్రమే ఇస్తారు. ఆ సీనియర్స్ ఆ నామ్స్ ను ఫిల్అప్ చేసినప్పుడే ఇస్తారు. కానీ అలా 2 విభాగాలుగా విడిపోయినటువంటి టెండర్స్ దారులు తన 15% లెస్ తోని ఒకరు వేశారు, మరొకరు 15% లెస్ కాకుండా చాలా రేట్ కే వేస్తామని టెండర్ లో కాల్ చేసుకున్నటువంటి పరిస్థితి. అటు 15% తక్కువ వేసిన వారికి ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ఈ 15% తక్కువ వేస్తామని ఇచ్చినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా, గతంలో ఎక్కడ అన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్ చేశారు, ఈ సంబంధించినటువంటి పెయింటింగ్ సంబంధించినటువంటి విషయాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాటించాల్సిన టెండర్ నామ్స్ పాటించలేదు అనేది గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ఏ అధికారుల పాత్ర ఉందనుకుంటున్నారు ఇందులో? ప్రధానంగా జిహెచ్ఎంసీ అప్పుడు టెండర్స్ పాల్పంచినటువంటి కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ కోల్పోవడంతో జరిగిందనేదే జిహెచ్ఎంసీ ఉన్నటువంటి కొంతమంది సీనియర్స్ చెప్తున్నారు. అక్కడ ప్రధానంగా ప్రభుత్వానికి గండి కొట్టడానికి ఈ టెండర్స్ కాల్ చేసేటప్పుడు జరుగుతున్నటువంటి అధికారులు పూర్తిగా లాలుచిపడి టెండర్ కాల్ చేశారు. ఆ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారనేది కూడా అనేక మంది సీనియర్స్ చెప్తున్నారు. ఆ టెండర్ కాల్స్ సంబంధించినటువంటి నిర్వహించే వాళ్ళు కూడా పూర్తిగా నామ్స్ విరుద్ధంగా నిర్వహించారు. ఇట్లాంటి నిర్వహించడం వల్లనే ప్రభుత్వానికి జిహెచ్ఎంసీకి సంబంధించిన తెలంగాణ జిహెచ్ఎంసీ సంబంధించిన హైదరాబాద్ కి ఉన్నటువంటి బదిలీలకు నష్టం జరిగింది, నష్టం వాటిలో ప్రమాదం ఉందని కూడా ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణలో జరిగినటువంటి అనేక టెండర్ విషయాలలో గోల్మాల్ జరిగిన పరిస్థితి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ సంబంధించినటువంటి పెయింటింగ్ టెండర్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనేది ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి పెయింటింగ్ టెండర్ సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.